శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 మార్చ్ 2026 నుంచి 28 మార్చ్ 2026 వరకు గల రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు: మేషంలో చంద్రుడు, మిథునంలో గురువుగారు, అలాగే సింహంలో కేతువు, కుంభంలో రాహువు, బుధ, కుజులు. ఇక శుక్రాచార్యుల వారు కానీ, శనిగారు కానీ, రవి గారు కానీ మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి మేష రాశిలోకి మారి ఉంది. చంద్రుని యొక్క గమనము కర్కాటక రాశిలోకి మారి ఉన్నది. గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, బుధ, కుజ, రాహు గ్రహాల యొక్క స్థితి సంచారము కుంభరాశిలో కలిసి ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ సర్పదోషం అనేది సూచిస్తూ ఉన్నది. అలాగే బుధ రాహుల కలయిక చేత కొద్దిగా వినికిడి శక్తి తగ్గడము, శారీరక శక్తి సామర్థ్యాలు తగ్గడము ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అయితే గురువుగారి యొక్క దృష్టి ఉన్నది కాబట్టి కొంచెం పర్వాలేదు, అంత పూర్తిగా శక్తి నశించిపోకుండా ఉంటుంది. కానీ కొంచెం దీని ఎఫెక్ట్ మటుకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ బుధ కుజ రాహులకి స్తోత్ర పరిహారాలు చెయ్యండి. అలాగే కుజరాహుల కలయిక కూడా మనకి సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటున్న కారణం చేత ఈ సర్పదోష నివారణార్థం కుజరాహు స్తోత్ర పారాయణలు, అలాగే బుధుడు కూడా ఉన్నారు కాబట్టి బుధుని యొక్క స్తోత్ర పారాయణాలు చేయడము, విష్ణు సహస్రనామం చదువుకోవడము చాలా చాలా మంచిది. ఇక శనిగారు కానీ, రవి గారు కానీ, శుక్రాచార్యుల వారు కానీ మీనరాశిలో ఉంటున్న కారణం చేత ఇక్కడ శని రవి కలయిక కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితే. ఏదైనా మొండిన పడేస్తాయి పనులని. శుక్ర రవి కలయిక అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీని పెంచుతుంది. శని రవిల కలయిక కొంచెం అలాంటి సామర్థ్యాన్ని తగ్గేటట్టు చేస్తుంది. అలాగే మొండిగా ఉన్నటువంటి పనులు మటుకు బాగా చేస్తారు వీళ్ళు. ఇలాగా అంటే అక్కడ శక్తిని బట్టి అన్నమాట. బలహీనంగా ఉన్నవి బాగా బలహీనం అయిపోతాయి, బలోపేతంగా ఉన్నవి బాగా బలోపేతం అయిపోతాయి. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే భార్యాభర్తల మధ్య మటుకు అన్యోన్యత విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి గ్రహస్థితులే ఇవి. తప్పనిసరిగా శని శుక్ర రవి గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా సూచన చేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రుని యొక్క సంచారం మారి ఉంది కాబట్టి ఇప్పటి వరకు నెల రోజుల కాలం నుంచి శనిగారితో కలిసి ఉంటూ ఉన్నారు. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి ఈ గ్రహ ప్రభావం తగ్గి మళ్ళీ తిరిగి అన్యోన్యత పెరుగుతుంది. ఇది గమనించుకోదగ్గ సూచన. అయితే స్తోత్ర పారాయణాలు మటుకు మానకండి. అలాగే కుజుని యొక్క సప్తమ దృష్టి కేతువు గారి మీద పడుతోంది. ఇది కొంచెం ఆధ్యాత్మిక చింతనని పెంచుతుంది. అయితే సర్పదోషంలో ఉన్నారు కాబట్టి కుజ రాహు కలయిక సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది కాబట్టి ఈ గ్రహాలకి ఎక్కువగా మీరు ఏది పరిహారం చేసుకుంటారో అదే మీకు ఆధ్యాత్మిక చింతన పెరిగినట్టు కూడా లెక్క. కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారాలు చేసుకోండి, మానసిక ప్రశాంతంగా ఉండండి. ఇక రాశుల్లోకి వెళ్దాం. కన్యారాశి వాళ్ళకి ఈ వారం రోజుల కాలాన్ని గనక మనం పరిశీలన చేసినట్టయితే షష్ఠ స్థానం బాగా యోగిస్తూ ఉన్నది. కానీ పరస్పర విభిన్నమైనటువంటి భావాలు, ఫలితాలు ఆ రాశిలో ఉన్న గ్రహాల కలయిక వల్ల మనకి కనిపిస్తూ ఉన్నాయి. షష్ఠము బుధ కుజ రాహులతో ఉంది. అంటే ఈ 3 గ్రహాలు షష్ఠ స్థానంలో యోగిస్తాయి. కానీ 3 గ్రహాల కలయిక వల్ల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా సర్పదోషం, అలాగే రాస్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు షష్ఠ స్థానంలో రాహు గారితో ఉన్నందువల్ల శారీరక శ్రమ ఎక్కువ. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా శ్రమ, పై అధికారుల యొక్క మందలింపులు ఉండడము, అనుకూలత లేకపోవడము, ఆదాయం ఏమన్నా తగ్గడము, వ్యక్తిత్వానికి భంగం కలిగించే సంఘటనలు జరగడము, మనోవిచారము, దుఃఖము ఇలాంటివన్నీ ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మరి ఒక్కొక్క గ్రహాన్ని తీసుకున్నట్టయితే విజయావకాశాలు ఎక్కువగా ఉండడము, మంచి సంయమన శక్తి, రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు తగ్గిపోవడము, బాధలు తగ్గిపోవడము, విజయావకాశాల వైపు పయనించడము, శత్రువులందరూ మిత్రువులుగా రావడం, ఇవన్నీ చాలా ఆనందించదగ్గ విశేషాంశాలు. అంటే ఈ పరస్పర విభిన్నం
ఒకటేమో ఆదాయం పెరగడం, ఇంకోటేమో ఔషధ సేవ, ఒకటేమో చాలా బాగుంటుంది విజయావకాశాలు, ఇంకొకటేమో శారీరక శ్రమ, ధన నష్ట సూచితం, అవమానాలు, అపనిందలు. ఇలాగా ఎప్పుడైతే పరస్పర విభిన్నమైనటువంటి భావాలు ఒకే రాశిలో పలుకుతూ ఉన్నాయో తప్పనిసరిగా దైవధ్యానం చేయాలి. మరి మిగతా గ్రహాల యొక్క స్థితి సంచారాలు ఏ విధంగా ఉన్నాయంటే మిగతావి ఏవి అంతగా బాలేదు. చూడండి, సప్తమ స్థానంలో శని, రవి, శుక్రాచార్యుల వారు ఉన్నారు, అష్టమ స్థానంలో చంద్రుడు ఉన్నారు, ఇక దశమ స్థానంలో గురుగారు ఉన్నారు. మరి ఈ రకమైన గ్రహస్థితుల వల్ల ఏమైనా మంచి ఫలితాలు ఉంటాయా అంటే ఇక్కడ ఏమి మంచి ఫలితాలు అనేవి కలగబోవడం లేదు. ఇక కేతువు గారి సంగతి సరే అన్ని దాన ధర్మాలు, ఖర్చులు పెట్టించడము, వ్యయ ప్రయాసాలు కోర్చడము, దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి రావడము, ఇలాంటివే సరిపోతూ ఉంటాయి తప్ప అనుకూల ఫలితాలు అనేవే లేవు. కాబట్టి యోగా చెయ్యండి, శనిగారికి తైలాభిషేకం చేయండి, గురువుగారికి స్తోత్ర పారాయణాలు చేయండి. గురు స్తోత్రాలు భక్తిపూర్వకంగా, అసలు ఏ స్తోత్రమైనా భక్తిపూర్వకంగా పఠించడం వల్ల చాలా వరకు మనకి మానసికమైన దృఢత్వం ఏర్పడుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. పెద్దలకి సేవ చేయండి, గురువులకి సేవ చేయండి, తల్లిదండ్రులకి సేవ చేయండి, చాలా వరకు మీకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కుటుంబ జీవితంలో కానీ, అన్నదమ్ముల యొక్క సహాయ సహకార విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, భార్యాభర్తల అనుబంధం రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ ఏ అంశాన్ని తీసుకున్నా మీరు పూర్తి ఓర్పుతో సంయమనంతో ఉండవలసిందే. ఇక్కడ గ్రహస్థితులు ఏమాత్రం బాగలేవు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క సంచారం అష్టమ స్థానంలోకి వెళ్ళి కొంత లాభిస్తోంది, అంటే జాగ్రత్త పరుస్తుంది అన్నమాట. అంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తూ ఉంటే అంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టకండి అని ఆ ఉన్న 10 రూపాయలని భద్రం చేసేటటువంటి పరిస్థితి. ఇక చంద్రుని యొక్క గమనం లాభస్థానంలో ఉండి కొద్దిగా ధనాన్ని మీకు ఇప్పించగలిగేటటువంటి పరిస్థితి అన్నమాట. అంటే కొంచెం సానుకూల పరిస్థితి ఏర్పడుతోంది వారాంతంలో. ఇక్కడ షష్టం యోగిస్తోంది, ఇక్కడ లాభం యోగిస్తోంది. కాబట్టి అనుకూలత అనేది వారాంతంలో కొంచెం ఎక్కువ అవుతోంది అని చెప్పి తెలియజేస్తూ కుజర్ రాహు స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి, నవగ్రహ హోమం చేసుకోండి, వీలైతే నవధాన్యాలు కూడా దానం చేయండి. వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతనని పెంచుకోండి, దైవధ్యాసని పెంచుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. కేతుగ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం
सह राहवे नमः।